నాకు బాగా తెలిసిన ఒక అన్న నన్ను ఈ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగాడు అనమాట. అదేంటంటే, లైఫ్లో మన మనుషులు చేయగలిగి కూడా చేయలేని అతి కష్టమైన పని ఏంట్రా అని అడిగాడు. నేను ఫ్యూ సెకండ్స్ అలా ఆలోచించి అదేంటన్నా ఏముంటుంది అని అడిగా. అప్పుడు అన్నయ్య ఉన్నాడు తెలుసా, ఇప్పుడున్న ఈ కోఆపరేటివ్ వరల్డ్లో, అంటే ఇప్పుడు మనం బ్రతుకుతున్న ఈ మెకానికల్ లైఫ్లో అన్నిటికంటే కష్టమైన పని టైంకి పడుకోవడం, టైంకి లేకపోవడం, టైంకి తినడం అండ్ ప్రతిరోజు ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయడం. ఈ మాటలు చెప్పగానే నాకు కూడా నిజమే కదా అనిపించింది. అంటే నువ్వు 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు సంపాదించినా సరే, వాట్స్ ద పాయింట్ ఆఫ్ ఇట్? అల్టిమేట్ పర్పస్ ఏంటి లైఫ్లో? నువ్వు ప్రశాంతంగా బ్రతకలేనప్పుడు ఎన్ని అచీవ్మెంట్స్ చేసి ఏం ఉపయోగం? మేబీ నువ్వు ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ యువర్ కెరియర్లో ఉంటే దట్స్ ఫైన్, స్ట్రగుల్ అవ్వాలి, కెరియర్ సెట్ చేసుకోవాలి, ఓకే. కానీ నీ కెరియర్లో కంఫర్టబుల్ పొజిషన్కి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఏదో చేయాలనే కాంపిటీషన్, ఆ హంగ్రీ ఉంటుంది. టైంకి పడుకోకుండా 24 గంటలు పనిచేయడం. కాంపిటేటివ్నెస్ ఉండాలి, బట్ ఐ ఫీల్ ఇట్ షుడెంట్ బి అట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ పీస్ఫుల్ లైఫ్ కదా. సో అల్టిమేట్గా నువ్వు ఎంత చేసినా సరే ప్రశాంతంగా బ్రతకడానికి అని నన్ను అడిగితే, ఈ డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ వగేరా లైఫ్లో మనకుండే సగం దరిద్రాలు టైంకి పడుకోపోవడం వల్లే వస్తాయి. సో నువ్వు ఒకసారి కొన్ని ఫ్యూ డేస్ టైంకి పడుకొని, టైంకి లేచి, టైంకి తింటూ అట్లా ఒక ప్రాపర్గా మెయింటైన్ చేసి చూడు, నీకు లైఫ్లో సగం దరిద్రాలు వదిలినట్టు అనిపిస్తుంది. లైఫ్ చాలా లైట్ అనిపిస్తుంది, చాలా రిలీఫ్ అనిపిస్తుంది. అయినా మనం ఇలా ఇన్ని మాట్లాడుకున్నా సరే మనం చేయలేం. ఇలా టైంకి పడుకొని ఒక ప్రాపర్ ఫార్మేట్ మనం మెయింటైన్ చేయలేం. బికాస్ మనం మనుషులం కదా. అంతెందుకు ఈయన చెప్తున్నా కదా, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా మెయింటైన్ చేయలేను. ఇది అలా పోవాల్సిందే. కానీ నీకు ఇంకో విషయం తెలుసా, నువ్వు రీల్ చూస్తూ ఈ రీల్ని ఆల్రెడీ లైక్ చేసాను అనుకుంటున్నావు, కానీ చేయలేదు. సో మన రీల్ని లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ ఒకటి ఉంటుంది కదా, సో అది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్. అండ్ దీని మీద నీ ఒపీనియన్ ఏంటో కూడా చిన్న కామెంట్ రాయ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.